సెప్టెంబర్ 17 తుక్కుగూడ విజయభేరి సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ తో పాటు పలు డిక్లరేషన్లు మేనిఫెస్టో కూడా ప్రకటించబోతుంది. ఇప్పటికీ బీసీ డిక్లరేషన్ కి సంబంధించి కూడా ఆ అంశాలు ఎలా ఉండదానిపైన కూడా బీసీ డిక్లరేషన్ కమిటీ వేసింది. కమిటీలో ఇప్పటికే సమావేశాలు కూడా జరిపింది. అయితే ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీసీ డిక్లరేషన్ కమిటీ అడ్వైజర్ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. బీసీ డిక్లరేషన్ కమిటీకి సంబంధించి ఇప్పటికే సమావేశం జరిగింది. రేపు సమావేశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉండబోతుంది సమావేశం? యాక్చువల్లీ ఇప్పటికీ కమిటీ ప్రిపరేషన్ ముందు ఎక్కువ జరిగింది. దాని తర్వాత కమిటీ వేసిన తర్వాత ఇప్పటికీ ఒక సమావేశము ఓపెన్ సమావేశం జరిగింది విత్ క్యాండిడేట్స్. అంటే బీసీ నుంచి ఎవరెవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళతో కలిపి మేము మీటింగ్ పెట్టడం జరిగింది. అందరి అభిప్రాయం మేరకు మేము ప్రధాన అంశాలు 4 అంశాలు మేము తీసుకున్నాం. ఒకటి నెంబర్ 1 విద్య, రెండవది ఉపాధి అంటే ఉద్యోగం ఉపాధి, మూడవది సంక్షేమం, నాలుగవది సాధికారత రాజకీయ సాధికారత. ఈ 4 అంశాలు బేస్గా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఉండాలనేటువంటిది బీసీ డిక్లరేషన్ కమిటీ లాస్ట్ టైం జరిగినటువంటి మీటింగ్లో మేము దాని ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. ఇదే అంశాల విషయంలో సమాజంలో పనిచేస్తున్నటువంటి అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. బీసీ సంక్షేమ సంఘం పేరుతోటి, బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేరుతోటి, బీసీ మేధావుల సంఘం పేరుతోటి, ఇట్లా అనేక ఆర్గనైజేషన్స్ ఈ సమాజంలో పనిచేస్తున్నాయి. పార్టీగా రాజకీయ పార్టీలాగా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ క్రాస్ చేసి మేము సమాజంలో కొన్ని పనులు చేయలేం. కానీ సామాజిక ఆర్గనైజేషన్స్ ఈ పనిని చాలా ముందుకు తీసుకెళ్తాయి. అసలు తెలంగాణ ఉద్యమంలో మీరు చూసినారు, సామాజిక సంస్థల ద్వారానే తెలంగాణ ఉద్యమం ఎక్కువ నడిచింది. అది తెలంగాణ లెక్చరర్ ఫోరం కావచ్చు, లేకపోతే తెలంగాణ ఎన్జిఓ సంఘం కావచ్చు, గెస్టెడ్ ఆఫీసర్ సంఘం కావచ్చు, లేకపోతే వివిధ ప్రజా సంఘాలు కావచ్చు. అదే రకంగా మేము విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది సోషల్ ఆర్గనైజేషన్స్, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా మేధావుల సంఘాలు, విద్యావంతుల వేదికల పేరుతోటి, బీసీ విద్యావంతుల వేదికల పేరుతోటి ఉన్నాయి. సో వీటన్నిటి యొక్క ఒపీనియన్స్ వాళ్ళు ఆల్రెడీ బీసీ డిక్లరేషన్ అని, లేకపోతే బీసీ సప్లాన్ అని ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. వారు బీసీ సప్లాన్ ఉండాలా, దాంట్లో అంశాలు ఉండాలని వారు మా పార్టీ కూడా సబ్మిట్ చేసినారు. ఆర్ కృష్ణయ్య గారు మొన్న మా మాణిక్రావు ఠాకరే గారికి వారు బీసీ సంక్షేమ తరఫున అప్పీల్ చేసినారు. అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గారు వారు కూడా మనకు కొన్ని సందేశం ఇచ్చింది. ప్రభంజన్ యాదవ్ అని మండల్ మహోద్యమం ఉంటుంది. తర్వాత తిరుమలి గారు, వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్ తామర్దాస్ సాహుకు ఒక నోట్ ఇచ్చిన లాస్ట్ ఎలక్షన్స్. సో ఇట్లా వాళ్ళ యొక్క ఆలోచనను మేము మా పార్టీ పరంగా ఆలోచించేది ఉంటుంది. దాంతోపాటు సమాజం నుంచి గ్రాస్ రూట్ నుంచి ఏదైతే ఆలోచన ఉన్నదో అది మాకు చేరితే మేము దాన్ని బీసీ డిక్లరేషన్లో పెట్టడం, తద్వారా తర్వాత మా మేనిఫెస్టో కమిటీలో పెట్టడం, మేనిఫెస్టో కమిటీ అప్రూవల్ తీసుకొని రేపు రాబోయేటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో బీసీలకు అభివృద్ధికి, బీసీల సాధికారతకు, బీసీల ఎంప్లాయ్మెంట్ కోసము, బీసీ మహిళల సమగ్ర అభివృద్ధి కోసము మేము కట్టుబడి ఉన్నామనేటువంటి విషయాన్ని సమాజానికి తెలియజేయడము, దానికి సంబంధించినటువంటి వాగ్దానాలను మేము బీసీ డిక్లరేషన్ మేనిఫెస్టోలో పెట్టడం కోసము రేపు పొద్దున 11 గంటలకు, అంటే మేము గాంధీ భవన్లో పెట్టొచ్చు ఈ సమావేశం. మా సమావేశం గాంధీ భవన్లోనే పెట్టాము. కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీ ఆఫీసులో మీరు రావేమో అని. సో అందువల్ల మేము సెంట్రల్ కోర్టులో, అది అధికారిక సమావేశమే, సెంట్రల్ కోర్టులో రేపు 11 o'clock పెట్టినాం. ఈ సంఘాలందరికీ కూడా ప్రత్యక్షంగా నేను, మిగతా మా పొన్నం ప్రభాకర్ గారు, దీని చైర్మన్ పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే అడ్వైజరీ కమిటీ అది చీఫ్ ప్యాటర్న్గా హనుమంతరావు సాబ్ ఉన్నాడు, అలాగే పొన్న లక్ష్మయ్య గారు ఉన్నారు, అది మధు యాష్ గారు ఉన్నారు. వీళ్ళందరితో కలిపి మేము చర్చలు జరుగుతున్నాం. వీళ్ళందరి ద్వారా మేము మేధావులకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం. సో అదే రకంగా ఇప్పుడు 3-4 గంటలకు జాజుల శ్రీనివాస్ గారి ఆఫీస్ కూడా మేము వెళ్ళి వారిని ఆహ్వానించాలనుకున్నాం. నిన్న మా సతీష్ గారు వెళ్ళి కృష్ణయ్య గారి ఆఫీస్లో కలిసి వారిని ఆహ్వానించినారు. వాళ్ళ తరఫున ఒక ప్రతినిధి బృందం వస్తుందని చెప్పినారు. సో ఇట్లా నేను కూడా మాట్లాడుతున్నాను. ఇండివిజువల్ ఇంటెలెక్చువల్స్ కూడా ఉన్నారు. బీసీ డిక్లరేషన్ లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, బీసీల సాధికారత గురించి కావచ్చు, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి డిక్లరేషన్ లో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చి ఎలాంటి ఉండబోతున్నాయి అంశాలకు సంబంధించి? ఫస్ట్ మేము బీసీ డిక్లరేషన్లో మా పార్టీకి సంబంధించినటువంటి
బీసీ నేతలు, బీసీ ఆస్పిరెంట్స్, బీసీ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఆర్గన్స్ వీళ్ళందరిది ఏకకంఠమైనటువంటి ఒక డిమాండ్ ఏంటంటే ఈ ఎలక్షన్స్లో బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు 48 ఎమ్మెల్యే టికెట్లు మేము ఐడెంటిఫై చేసాం. వాటిని బీసీలకే ఐడెంటిఫై చేసి అందులో మరి 48 45 40 ఏదో ఒక సంఖ్యను ముందు బీసీల కోసం రిజర్వ్ చేసేసాం. రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ మాకు లేదు. కానీ ఉదయపూర్ చింతన్ శిబిరము, రాయ్పూర్ యొక్క అధివేశన్ ఈ రెండింటి ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రాజ్యాంగబద్ధంగా అక్కడ లేకపోయినా మేము పార్టీ రాజ్యాంగంలో 50% మేము వాళ్ళకు సముచిత స్థానం ఇస్తామని మేము తీర్మానం చేసినాం. మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నేతృత్వంలో, ఖార్గే గారి నేతృత్వంలో చింతన్ శిబిరం టైంలో మా మేడం సోనియా గాంధీ గారు అప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు, వారే రెజల్యూషన్ పాస్ చేసినారు. సో వీటికి తదనుగుణంగా మ్యాక్సిమం రాజకీయ అధికారం అన్నాం కదా, సాధికారత, దాంట్లో రాజకీయ అధికారమే ప్రధానం కాబట్టి ఫస్ట్ మ్యాక్సిమం సీట్స్ ఇది ఒక అంశం ఉంటుంది. మాకు ఆ సీట్లు త్వరలో డిక్లరేషన్లో కూడా వస్తాయి. ఏది మన పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో కానీ పార్టీ ఇచ్చేటువంటి సీట్ల పంపకంలో వస్తుంది. రెండో విషయము, ఈ రాష్ట్రంలో నేను ఉద్యోగ సంఘాల్లో పనిచేసినాను, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, బీసీ ఆర్గనైజేషన్ సంబంధించి ఆల్ ఇండియా ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్గా నేను ఇలా 11 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉన్నా. నార్త్ ఈస్ట్ ఇండియా, వెస్ట్ బెంగాల్, గుజరాత్, తర్వాత తమిళనాడు, ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు అన్ని వింగ్స్ నేను తిరిగాను. ఎక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ వాళ్ళ అభివృద్ధికి ఏం కావాలనే దాంట్లో నాకు కూడా కొంత అవగాహన ఉన్నది అన్ని తిరగడం వల్ల. సో బీసీలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో 4 పెయింట్లో కొట్లాడినటువంటి ప్రధాన అంశము ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది, ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ప్రధాన అంశం. ఎంప్లాయ్మెంట్ తోటే ఎంపవర్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్లో ఈ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోతున్నప్పుడు 5,13,372 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. వాటిలో కేవలం ఇప్పుడు 2.5 లక్షల మంది పనిచేస్తున్నారు. అంటే ఇంకో 2.5 లక్షల మంది ఖాళీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 65,000 నుంచి 70,000 మేము సూపర్ న్యూమరర్ ఇచ్చినాం. సో ఆల్టుగెదర్ ఇట్ ఈస్ 3 lakhs, 6 lakhs. 6 lakhsలో 2.5 3 lakhs పనిలో ఉంటే మిగతా 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా. సో ఈ 3 లక్షల ఉద్యోగాలను మేము వచ్చేటువంటి సంవత్సరం 1 yearలో మేము 2 lakhs పూర్తి చేస్తాం. బీసీలకు సంబంధించి పూర్తిగా రిజర్వేషన్ అందులో ఫాలో అవుతాం. బీసీ బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ కూడా ఎంబీసీలకు కూడా ప్రత్యేకమైనటువంటి అంశం కల్పిస్తాం, ఎంబీసీ నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా. సో ఇది ఉద్యోగాలకు సంబంధించి. ఇంకా ఉపాధి సంబంధించి మేము గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2004 నుంచి 14 వరకు మేము ఈ రాష్ట్రంలో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ముద్రపడ్డటువంటి ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దానిలో తెలంగాణ భాగం. సో ఆ సంక్షేమానికి సంబంధించి పర్టికులర్లీ మేము ఫెడరేషన్స్, అన్ని కమిటీస్, వడ్డెరకు సంబంధించి, లేకపోతే ఇది రజకులకు సంబంధించి, ఇట్లా చాలా, అంటే ఎంబీసీలకు సంబంధించి మీరు చూసినారు. ఎంబీసీ కార్పొరేషన్ ఒక ఫెడరేషన్ వేసి దానికి శ్రీనివాస్ గారు అని ఒక అడ్వకేట్ను కూర్చోబెట్టి ఆయన టర్మ్ అంతా అయిపోయేంత వరకు ₹1 కూడా ఇవ్వకుండా, ఒక్క సంక్షేమం కూడా, ఒక్క సాయం కూడా ఆ ఎంబీసీ కార్పొరేషన్ జరగలేదు. మేము బీసీ కార్పొరేషన్ వేసినాం. లక్షల సంఖ్యలో మేము ఇది కార్లు ఇచ్చడమో లేకపోతే లోన్లు ఇచ్చడమో ఇవి చేసినాం గతంలో. ఇప్పుడు కూడా దాన్ని మేము ఛానలైజ్ చేస్తాం. అది ఉపాధి, ఒక ఉద్యోగం, ఉపాధి. ఇక చదువు విషయానికి వస్తే మేము రియంబర్స్మెంట్ ప్రతి బీసీ బిడ్డకు రియంబర్స్మెంట్ ఇస్తాం. వితౌట్ ఇది మేనిఫెస్టో కమిటీలు కూడా పెడుతున్నాం. రియంబర్స్మెంట్ గతంలో మేము ఇచ్చినాం. మా ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు ఇచ్చినటువంటి ప్రభుత్వంలో ప్రతి బీసీ ఇంట్లో ఇలా ఒక ఇంజనీరో, ఒక ఫార్మసీ చదివిన వాళ్ళు, ఒక ఎంబీబీఎస్, ఒక బీఫార్మసీ చదివిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో మేము ఇచ్చినటువంటి రియంబర్స్మెంట్ కారణంగా సాధ్యమైంది. ఇప్పుడు మేము దాన్ని రివైజ్ చేస్తాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకే
మేము రియంబర్స్మెంట్ ఇస్తాం, అది కూడా 35,000 ఇస్తున్నారు. మేము అట్లా కాకుండా పూర్తి అమౌంట్ మేము చెల్లిస్తాం. రియంబర్స్మెంట్ ద్వారా విద్యను బలోపేతం చేస్తాం, బీసీల విద్యను. అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి గతంలో మాకున్నటువంటి పాలసీస్ ఏంటంటే 10 ఇప్పుడు పోయినసారి 25 పైసలతోటి వడ్డీ రుణాలు ఇచ్చినాం. ఇప్పుడు పావులా కాకుండా 10 పైసలతోటే వడ్డీ ఇస్తామని ఇట్లాంటి అనేక అంశాలు బీసీలు ఉత్థానానికి రావడం కాదు, ఏదో చేపలు ఇచ్చి ఏదో గొర్రెలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా అవి మేము ఇచ్చినయే, అవి కొనసాగిస్తూనే దాంతోపాటు విద్య, ఉపాధి, తర్వాత రాజకీయ అధికారం, వీటికి సంబంధించి మేము ఈ బీసీ డిక్లరేషన్లో, మేనిఫెస్టోలో, రేపు వచ్చేటువంటి ఎలక్షన్స్లో దీన్ని ఇన్సిస్ట్ చేస్తామని దానికోసమే రేపు జరగబోయేటువంటి మీటింగ్ సమాజం నుంచే మేము అభిప్రాయం తీసుకుంటాం. వాళ్ళ వాయిసే కావాలి కదా, వాళ్ళ వాయిస్ ద్వారానే తీసుకుంటాం. రైట్. బీసీ డిక్లరేషన్ సంబంధించి ఉద్యోగ, ఉపాధి అలాగే రాజకీయ సాధికారతలో బీసీలకు సముచిత స్థానం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించబోతుంది. ఇలాంటి అంశాలతో కూడా వచ్చే 17వ తేదీన డిక్లరేషన్ ప్రకటించబోతుంది. దానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అనుబంధాల సంఘాల చైర్మన్ కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, మేధావుల సంఘాల నాయకులు కావచ్చు, వీళ్ళందరితో పాటు రేపు చర్చ జరుపుకుని చర్చలో వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని బీసీల సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఉండబోతుందని కత్తి వెంకటస్వామి గారు చెప్తున్నారు. 100% మల్లేష్తో కలిసి హరీష్ అమ్మాని సాయి.